హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 12th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన కజిన్ హీరో ఉంటున్న ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి యున్బాని తీసుకుని వస్తున్నాడు. లోపలేమో మన హీరో తన గాయానికి మందులు వేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో పనివాడు కజిన్ తో మీరు వెతుకుతున్న వ్యక్తి ఈ గదిలోనే ఉన్నాడు అనేసి అతను ఆ గది తలుపులు తడుతున్నాడు. కానీ ఎంతసేపు అయినా మన హీరో తలుపులు ఓపెన్ చేయడం లేదు. అది చూసి హీరోయిన్ నేరుగా తలుపులు తెచ్చుకొని నవ్వుకుంటూ మాస్టర్ అని పిలుస్తూ హీరో ముందుకు వచ్చి నిలబడుతూ ఉంది. కానీ మన హీరో ఏమో సీరియస్ గా లోపలికి వచ్చే ముందు తలుపులు తట్టేసి లోపలికి రావాలని నీకెవ్వరూ నేర్పించలేదా అని అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న మన హీరోయిన్ ముఖంలో ఉండే నవ్వు కాస్త మాయమైపోతూ ఉంది. అంతలో కజిన్ లోపలికి వచ్చి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతుందో తెలుసా అని చెప్పడానికి వస్తూ ఉంటే యున్బా వెంటనే కజిన్ ని ఆపి నేను ఎవరిని మిస్ అవ్వడం లేదు, కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన నా ఫ్రెండ్స్ మీద నేను కోపం మాత్రమే చూపించగలను అనేసి యున్బా నుండి వెళ్ళిపోతూ ఉంది. మనల్ని గౌరవించని వాళ్ళు ఉండే ప్రదేశానికి మనం ఇంకా వెళ్ళకూడదు అని యున్బా అంటూ ఉంటే కానీ మన మాస్టర్ అలాంటి వారు కాదు కదా, అతని మీద ఇంత కోప్పడుతున్నాడు అంటే బహుశా నువ్వు అతని కోపం తెప్పించే పని ఏమైనా చేసావా అని అడుగుతున్నాడు. అది వినగానే యున్బా నిన్న హీరోకి ముద్దు పెట్టింది కదా, ఆ విషయం తనకి గుర్తుకు వస్తూ ఉంది. ఓహో, అందువల్లే మాస్టర్ నా మీద కోప్పడినట్టు ఉన్నారు, కానీ నిన్న ఆయన కూడా నన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా అని అనుకుంటూ ఉంది. నువ్వెందుకు ఇలా మూలుగుతున్నావు, ఇంతకీ ఎవరెవరిని ముద్దు పెట్టుకున్నారు అని కజిన్ అడుగుతున్నాడు. అక్కడున్న పని వాళ్ళేమో మన హోటల్ కి వచ్చిన అతిథి ఇంకా 1 month వరకు ఇక్కడే స్టే చేయబోతున్నారంట, మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి మాస్టర్ ఇక్కడే ఇంకా 1 month వరకు ఉండబోతున్నారా, మంచిది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యున్బా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. మన హీరో అదంతా పైన నిలబడుకుని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యున్బా మళ్ళీ ప్యాలెస్ దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ అంకుల్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి ఈ రోజు డిన్నర్ చేద్దామా, కానీ నేను ఇప్పుడే నా కజిన్ తో కలిసి టౌన్ మౌంటైన్ కి వెళ్ళాను, అక్కడే మేమిద్దరం భోన్ చేసేసి వస్తున్నాము అని యున్బా అంటూ ఉంటే ఓహో అలానా, సరే మనం ఇంకొక రోజు కలిసి భోజనం చేద్దాము అని అంకుల్స్ అంటున్నాడు. ఓకే అనేసి యున్బా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఆ మాటలు విని అంకుల్స్ దిగులుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే మాస్టర్ మీరన్నట్టుగానే అన్ని రకాల వంటలు సిద్ధం చేశానని అంటూ ఉంటే అంకుల్స్ ఏం మాట్లాడకుండా దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో మన హీరో గాయం కాస్త తీవ్రంగా ఉంది. అసిస్టెంట్ హీరోకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మాస్టర్ మీరు తన దగ్గర నుండి ఆ సోల్ ఫ్రూట్ నైనా తిరిగి తీసుకోండి, కనీసం దాని వల్ల అయినా మీ గాయం కాస్త త్వరగా మానుతుంది అని అసిస్టెంట్ అంటున్నాడు. మన హీరో ఆ సోల్ ఫ్రూట్ ని ఎలా తిరిగి తీసుకోవాలో ఆలోచిస్తున్నాడు అనుకుంటే కానీ మన హీరో ఏమో యున్బా ఈ సమయంలో ఏం చేస్తుంటుంది అని ఆలోచిస్తున్నాడు. అలానే మన యున్బా కూడా హీరో ఫోటోని గీస్తూ ఓయ్ మాస్టర్ నీకెందుకు నా మీద అంత కోపము, నేనేమి నేను కూల్ చేయను అనేసి ఆ ఫోటోని చూస్తూ మాట్లాడుతూ ఉంది. కాసేపు తర్వాత మన హీరో బుజ్జినక్కలాగా మారి అక్కడికి వస్తున్నాడు. బుజ్జినక్కని చూడగానే యున్బా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఓ బుజ్జినక్క నువ్వు మళ్ళీ వచ్చేసావా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అనేసి దాన్ని ఎత్తుకుంటూ ఉంది. అప్పుడు బుజ్జినక్కకి తగిలిన గాయాన్ని యున్బా గమనించి నీకు మళ్ళీ దెబ్బలు తగిలాయా, నీకేమైంది, నువ్వు మళ్ళీ ఏం అల్లరి చేశావు అని అడుగుతూ ఉంటే అది విని బుజ్జినక్క యున్బానే చూస్తూ ఉంది. సరే సరే నువ్వేం మాట్లాడలేవు కదా, ఏం పర్లేదు నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అనేసి బుజ్జినక్కకి మందు అప్లై చేస్తూ ఉంది. ఇంకొకసారి ఇలా గాయపడకు, అలానే నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, పైగా నీ బరువు కూడా చాలా తగ్గిపోయింది, నువ్వు సరిగా తినడం లేదా, సరే ఆగు నేను నీకోసం ఏమైనా సిద్ధం చేస్తాను అని అంటూ ఉంది. ఇక్కడేమో మనకి అంకుల్ సూని చూపిస్తున్నారు. అతను ఒంటరిగా కూర్చొని మందు కొడుతూ ఉన్నాడు. అతను యున్బాని కాపాడడం కోసము తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ మూన్ మౌంటైన్ ఎక్కి ఆ మూలికలు కోసుకుని వచ్చిన వాటి గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో యున్బా అటువైపుగా వెళ్తూ ఉంది. ఫుల్ గా తాగేసి అంకుల్ సూ కూడా యున్బా వెనకాలే వెళ్తున్నాడు. యున్బా ఏమో కోళ్ల దగ్గరికి మన బుజ్జినక్కని తీసుకుని వెళ్లి నీకు ఏ కోడి కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకొని అడుగుతూ ఉంటే అసలు నేను చికెన్ తినను అన్నట్టుగా బుజ్జినక్క తల ఊపుతూ ఉంది. అదిగో అక్కడ పుష్టిగా ఒక కోడి ఉంది కదా, అది చాలా బాగుంటుంది అనేసి యున్బా లోపలికి వెళ్లి ఆ కోడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తన వల్ల కావడం లేదు. అంతలో అక్కడికి అంకుల్ సూ వస్తున్నాడు. అక్కడున్న బుజ్జినక్కను చూసి అప్సెట్ అయిపోతున్నాడు. అంతలో మన బుజ్జినక్క లోపలికి వెళ్లి ఆ కోడిని పట్టుకుంటూ ఉంది. అది చూసి మన హీరోయిన్ అరే నువ్వు ఒక నక్క అని ప్రూవ్ చేసేసావు, సూపర్ అనేసి ఆ కోడిని అలానే నక్కని ఎత్తుకుని యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఫాక్స్ క్లాన్ కి చెందిన మూలికలు తీసుకొని రావడము అంత ఈజీ కాదు, పాపం ఆ నక్కకు కూడా బాగా గాయాలైనట్టు ఉంది
ఉంది. అలా అయితే దీని అర్థం ఏమిటి అనేసి అక్కడికి వెళ్లి ఆ బుజ్జినక్క జుట్టును తీసుకొని చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా బుజ్జినక్క కోసం భోజనం సిద్ధం చేసినట్టు ఉంది. మన బుజ్జినక్కేమో ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే యున్బా బుజ్జినక్క తలని నిమురుతూ ఉంది. నీకు ఈ వంట నచ్చితే చెప్పు, ఇక మీదట నేనే నీకు రోజు వంట చేసి పెడతాను అని అంటూ ఉంది. ఇక అదే సమయంలో అంకుల్ సు ఏమో యున్బా గురించి బాగా ఆలోచించి అతనికి బుర్ర బాగా హీట్ ఎక్కిపోయినట్టు ఉంది. మనం ఇద్దరం ఎప్పుడూ క్లోజ్ గానే ఉంటాం కదా, సడన్ గా నీకు ఇప్పుడు ఏమైంది? నీకు నాకంటే ఆ ఫాక్స్ ముఖ్యమైపోయిందా? ఒకవేళ ఆ నక్క దాని శక్తుల్ని ఉపయోగించి నిన్నేమైనా తన అదుపులో ఉంచుకుంటుందా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్లు భోజనం పూర్తి చేసేసి పడుకొని నిద్రపోతున్నారు. యున్బా ఆ బుజ్జి నక్కని తన పక్కనే పడుకోబెట్టుకుంటూ ఉంది. యున్బా బాగా నిద్రపోయిన తర్వాత మన హీరో హ్యూమన్ ఫామ్ లోకి వస్తున్నాడు. మన హీరోయిన్ కి ఇచ్చిన ఆ డాలర్ ని హీరో మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వెళ్తూ ఉంటే యున్బా ఏమో దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంది. నిద్రలో కూడా యున్బా దాన్ని వదలడం లేదు. హీరో అదంతా సైలెంట్ గా చూస్తూ నిలబడుకుని ఉన్నాడు. ఇక్కడేమో యున్బా కోలుకున్న సమాచారం సూహెడ్ కి చెప్తూ మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది మాస్టర్ అని అంటున్నాడు. నువ్వు వెంటనే వెళ్లి అన్ని సిద్ధం చెయ్యు, ఇక గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది అని సూహెడ్ అంటున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ అందంగా రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి నిలబడుకుని లాస్ట్ టైం మాస్టర్ నన్ను బాగా అవమానించాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ అతన్ని చూడబోతున్నావా? ఏది ఏమైనా అతను నా మాస్టర్, ఇదంతా మనం పెద్దగా పట్టించుకోకూడదు, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంది. ఆ సమయంలో కరెక్ట్ గా కజిన్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు మళ్ళీ మాస్టర్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటే నేనెందుకు వెళ్తాను, అదంతా ఏం లేదు, నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక వస్తువుని మర్చిపోయి అక్కడే వదిలిపెట్టేసి వచ్చాను, దాన్ని తిరిగి తీసుకుని రావడం కోసమే వెళ్తున్నాను అని యున్బా అంటూ ఉంటే ఓహో అలా అయితే ఆ వస్తువు ఇదేనేమో ఒకసారి చూడు అనేసి కజిన్ ఒక హెయిర్ పిన్ ని చూపిస్తున్నాడు. యాక్చువల్ గా నిన్న కావాలని మన హీరోయిన్ ఆ హెయిర్ పిన్ ని అక్కడే వదిలేసి వచ్చి ఉంటుంది. చూసావా నేను నీకు ఎంత బాగా హెల్ప్ చేశానో కదా అని కజిన్ అడుగుతూ ఉంటే యున్బాకి కోపం వచ్చి నువ్వు చేసే హెల్ప్ ఇదేనా అనేసి కజిన్ ని బాగా కొడుతూ ఉంది. అంతలో వాళ్ళ నాన్న మనిషి ఒక ఆవిడ అక్కడికి వచ్చి మీరు త్వరగా కోలుకున్నందుకు మీ నాన్నగారు ఒక పార్టీని ఏర్పాటు చేశారు, కాబట్టి మీరు త్వరగా రెడీ అవ్వండి అని అంటూ ఉంటే అది విని యున్బా నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తుకు వచ్చింది, నేను అంకుల్ సూకి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు, సరేరా మనం బయటకు వెళ్లి అతనికి ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వద్దాము అనేసి ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇక్కడేమో అంకుల్స్ యున్బా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనేసి తన హీరో జుట్టును చూపిస్తూ ఉంటే అది చూసి నాన్న షాక్ అయిపోతున్నాడు. నిన్న ఒక నక్క మన యున్బాతో కలిసి ఉండడాన్ని నేను గమనించానని అంటున్నాడు. అది విని నాన్న షాక్ అయిపోతున్నాడు. ఒకవేళ ఇది ఆ మిన్సు అయి ఉంటుందా అనేసి నాన్న మనసులో అనుకుంటూ ఉన్నాడు. అంకుల్ నాకు యున్బా గురించి బాగా తెలుసు, తను కావాలని ఇలా చేసి ఉండదు, ఎందుకైనా మంచిది, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని అంకుల్స్ అంటూ ఉంటే మీరేం బాధపడకండి, ఇంకా అన్ని నేను చూసుకుంటానని నాన్న అంటున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ కజిన్ అలానే కియాన్ తో కలిసి హ్యాపీగా షికార్లు కొడుతూ ఉంది. మన హీరో ఉంటున్న హోటల్ రాగానే యున్బా సైలెంట్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంది. కజిన్ యున్బా వెనకాల వెళ్ళబోతూ ఉంటే తను వాళ్ళ మాస్టర్ కోసం వెళ్తున్నట్టు ఉంది. తనని కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వు అనేసి కియాన్ కజిన్ అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ ఉంది. మన హీరో ఇప్పుడే తన రూమ్ కి వచ్చినట్టు ఉన్నాడు. అసిస్టెంట్ వెంటనే హీరో దగ్గరికి వెళ్లి మాస్టర్ మీ సోల్ ఫ్రూట్ మళ్ళీ మీకు దొరికిందా అని అడుగుతూ ఉంటే హీరో లేదు దొరకలేదు అన్నట్టుగా తల ఊపుతున్నాడు. అయినా ఆ యున్బా నేను అనుకున్న దానికంటే చాలా దారుణమైన అమ్మాయిలా ఉంది, ఇప్పుడు ఆ సోల్ ఫ్రూట్ ని కూడా మీ దగ్గర నుండి పర్మనెంట్ గా దొబ్బేయాలని ట్రై చేస్తుందా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే అంతలో మన హీరోయిన్ అక్కడికి వస్తూ ఉంది. మాస్టర్ నేను మీ దగ్గర ఒక హెల్ప్ అడగడానికి ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే నేను కాపాడడం కుదరదని అందరూ చేతులు ఎత్తేశారు, ఇప్పుడు మళ్ళీ మా కళ్ళు ముందుండేది నువ్వేనా అని అసిస్టెంట్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అవును అన్నట్టుగా యున్బా నవ్వుతూ ఉంది. నిన్ను ఖచ్చితంగా ఎవరో ఒక పెద్ద మాస్టరే కాపాడి ఉంటారు అని అసిస్టెంట్ అంటున్నాడు. అవును మాస్టర్ నేను దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, దయచేసి మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, నన్ను కాపాడిన వాళ్ళకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను, కాబట్టి మీరే ఆ గిఫ్ట్ ని సెలెక్ట్ చేయాలి అని అడుగుతూ ఉంది. అసిస్టెంట్ వెంటనే హీరోకి కాస్త దగ్గరగా వచ్చి పర్లేదు ఈ పిల్ల కాస్త తెలివి ఉన్నట్టు ఉంది, మీరు తనకి హెల్ప్ చేసిన మ్యాటర్ తను కనిపెట్టేసినట్టు ఉంది, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా ఆ సోల్ ఫ్రూట్ ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి అని అంటున్నాడు. అలానే ఇప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తున్నారు. ఇక్కడేమో మన కజిన్ అలానే కియాన్ ఎప్పట్లాగానే ఇద్దరు గొడవ పడుతూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉన్నారు. మన హీరోయిన్ వెంటనే హీరోని ఒక షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. మన హీరో కూడా ఏదో ఒక మంచి గిఫ్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ షాప్ అతను ఇది చాలా మంచి ప్రోడక్ట్ అది ఇదని ఏవో సొల్లు మాటలు చెప్తూ ఉంటే సరే సరే ఇంకా చాలా ఆపండి, మాస్టర్ మీకు ఇది నచ్చిందా అని యున్బా అడుగుతూ ఉంది. అవును అన్నట్టుగా హీరో తలాడిస్తున్నాడు. యున్బా వెంటనే దాన్ని ప్యాక్ చేయించమని చెప్తూ ఉంది. ఇక్కడేమో కియాన్ ఒక దువ్వెన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కజిన్ దానికి మనీ పే చేస్తూ ఉన్నాడు. అది చూసి కియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు రాను రాను జెంటిల్మెన్ అయిపోతున్నావని అంటూ ఉంటే సరే సరే ఇంకా చాలు ఆ దువ్వెని ఇలా ఇవ్వు, ఈ
నువ్వైనా యున్బాకి ఖచ్చితంగా నచ్చుతుందని అంటున్నాడు. కియాన్ దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కావాలంటే నువ్వు కూడా ఒకటి కొనుక్కొని కజిన్ అంటూ ఉంటే నాకేం అవసరం లేదు అనేసి కోపంగా అరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో మన హీరోని తీసుకొని ఇంకొక షాప్ దగ్గరికి వస్తూ ఉంది. ఆ షాప్ లో ఉండే ఒక ఆవిడ హీరోని చూసి, అబ్బా మీరెంత అందంగా ఉన్నారు, మీలాంటి అందమైన వాళ్ళు నా షాప్ కి ఎప్పుడొస్తారా అని నేను చాలా కాలం నుండి వేచి చూస్తున్నాను అనేసి ఆవిడ హీరోని టచ్ చేసి మాట్లాడుతూ ఉంటే, అంతలో హీరోయిన్ వాళ్ళిద్దరికి మధ్య అడ్డుగా వచ్చి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంది. ఆవిడ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడున్న డ్రెస్సులన్నిటిని చూపిస్తూ ఉంది. మాస్టర్ మీకు ఈ వీటిలో ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని యున్బా అడుగుతూ ఉంటే, వద్దు నా దగ్గర ఇప్పటికే చాలా బట్టలు ఉన్నాయని అంటున్నాడు. ఉంటే ఏమైంది, పర్లేదు తీసుకోండి అనేసి, సరే ఆగండి నేనే సెలెక్ట్ చేస్తాను అనేసి వెతికి ఒక బ్లూ కలర్ డ్రెస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంది. కానీ నేను ఎప్పుడు ఈ కలర్ ని ట్రై చేయలేదని హీరో అంటూ ఉంటే, అయితే ఏమైంది ఇప్పుడు ట్రై చేయండి అనేసి హీరోని ట్రయల్ రూమ్ లోకి పంపిస్తూ ఉంది. ఎంతసేపు అయినా హీరో బయటకు రావడం లేదు. ఓనర్ వెంటనే ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలేమో ఒకసారి అడుగు అనేసి వేరొక అమ్మాయిని పంపించబోతూ ఉంటే, వద్దొద్దు నేను హెల్ప్ చేస్తాను అనేసి హీరోయిన్ లోపలికి వెళ్తూ ఉంది. హీరోయిన్ అనుకోకుండా హీరోకి చాలా క్లోజ్ గా వెళ్తూ ఉంది. మాస్టర్ మీ ఏజ్ ఎంత, ఇంత వయసు వచ్చినా మీకు బెల్ట్ ఎలా కట్టుకోవాలో కూడా తెలియదా, సరే పర్లేదు కొన్ని విషయాల్లో నేనే మీకు మాస్టర్ గా ఉండాలేమో అని అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి హీరోయిన్ నెత్తి మీద ఒక మొటిక్కాయ వేస్తున్నాడు. హీరోయిన్ ఏమో హీరోకి బెల్ట్ కడుతున్నామనే సాకుతో హీరోని హగ్ చేసుకోవడము, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంది. హీరో షాక్ అయి చూస్తూ ఉంటే, మాస్టర్ ఈ రోజు మా ఇంట్లో ఒక పార్టీ ఉంది, మీరు కూడా తప్పకుండా ఆ పార్టీకి రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఇంటికి తిరిగి వస్తున్నారు. నాన్న యున్బాతో ట్రావెల్ బాగా జరిగిందా, నువ్వు ఈ రోజు బాగా ఎంజాయ్ చేసావా అని అడిగేసి నాన్న వెంటనే తన దగ్గరున్న హీరో జుట్టుని బయటకు తీస్తున్నాడు. ఇదేంటో నీకు తెలుసా అని నాన్న అడుగుతూ ఉంటే, యున్బా ఆ జుట్టును చూసేసి, ఇది ఫాక్స్ జుట్టు కదా, కానీ గత 100 సంవత్సరాల నుండి ఫాక్స్ క్లాన్ కి చెందిన వాళ్ళు మోర్టల్ వరల్డ్ కి రావడం లేదు కదా అని యున్బా అంటూ ఉంది. ఓహో సరే నువ్వు లోపలికి వెళ్ళు అనేసి నాన్న యున్బాని పంపించేసి నేరుగా అంకుల్ సూ దగ్గరికి వస్తున్నాడు. యున్బాని ఎంక్వైరీ చేశాను, తనకి దాని గురించి తెలుసు అన్నట్టుగా ఒప్పుకోవడం లేదు అని నాన్న అంటూ ఉంటే, పర్లేదు వదిలేయండి, దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటానని అంకుల్ సూ అంటున్నాడు. ఇప్పుడు ఆ ఫంక్షన్ స్టార్ట్ అవబోతున్నట్టు ఉంది. గెస్ట్లు అందరూ వస్తున్నారు. మన యున్బా హీరో కోసము ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. నువ్వు మాస్టర్ కోసం వెతుకుతున్నావా అని కజిన్ అడుగుతూ ఉంటే, లేదు అని యున్బా అంటూ ఉంది. మాస్టర్ కి ఇలాంటి పార్టీలు అంటే ఇష్టం ఉండదనుకుంటా, ఆయన ఇక్కడికి రావడం కష్టమే అని కజిన్ అంటున్నాడు. కానీ అంతలో హీరో అక్కడికి వస్తున్నాడు. అది చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నాన్నేమో మన హీరోతో, మాస్టర్ మీకేమైంది, హెల్త్ ఏమన్నా బాగలేదా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విన్న తర్వాతే యున్బా హీరోని గమనిస్తూ ఉంది. అవును మాస్టర్ ఎందుకు అంత వీక్ గా ఉన్నారని అనుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత పార్టీ స్టార్ట్ అవుతూ ఉంది. నా కూతుర్ని కాపాడడం కోసము మీరందరూ మీ వంతు కృషి చేశారు, అందుకోసమే ఈ పార్టీని ఏర్పాటు చేశాను. అది మాత్రమే కాకుండా నా కూతుర్ని కాపాడిన వ్యక్తికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను అని నాన్న అంటూ ఉంటే, నేను యున్బాని కాపాడాను అని వాళ్ళకెలా తెలుసు అని హీరో అనుకుంటూ ఉన్నాడు. మన యున్బా వెంటనే ఆ గిఫ్ట్ ను తీసుకుని హీరో దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్లి వెంటనే అంకుల్ సూ దగ్గరికి వెళ్లిపోయి ఆ గిఫ్ట్ ని ఇస్తూ ఉంది. ఆశగా ఎదురు చూస్తున్న మన హీరో కాస్త డల్ అయిపోతున్నాడు. అంకుల్ సూ ఏమో చిరునవ్వుతో ఆ గిఫ్ట్ ను తీసుకుంటూ ఆ గిఫ్ట్ తనకి బాగా నచ్చిందని అంటున్నాడు. కాసేపటి తర్వాత కజిన్ యున్బాతో, నువ్వు ఇంకొక గిఫ్ట్ గురించి మర్చిపోయినట్టు ఉన్నావు, ఆ గిఫ్ట్ ను తీసుకొని రండి అనేసి కజిన్ ఆ గిఫ్ట్ ను తీసుకుని వెళ్లి అంకుల్ సూ చేతిలో పెడుతున్నాడు. ఆ బాక్స్ లో ఏమో యున్బా మన హీరో కోసం సెలెక్ట్ చేసిన ఆ బ్లూ డ్రెస్ ఉంది. అది చూసి హీరో టోటల్ గా అప్సెట్ అయిపోతున్నాడు. అంకుల్ సూ ఏమో, యున్బా ఇది నువ్వు నా కోసం సెలెక్ట్ చేసావా, అలా అయితే నేను వెంటనే దీన్ని ట్రయల్ వేయాలని అంటున్నాడు. కానీ పాపం యున్బా ఆ డ్రెస్ ని మన హీరో కోసమే సెలెక్ట్ చేసి ఉంటుంది. అక్కడ జరిగేవి చూసి యున్బా కూడా కాస్త అప్సెట్ అయిపోయి కూర్చుంటుంది. ఇప్పుడు బయటకు వస్తున్న అంకుల్ సూ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, నేను మీరు చెప్పినట్లుగా అన్ని సిద్ధం చేసేసానని అంటున్నాడు. ఈ రోజు అతను తప్పించుకోలేడని అనుకుంటున్నాడు. ఇక్కడేమో కజిన్ యున్బాతో, నువ్వు అంకుల్ సూ కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ ని ఇవ్వడం ఎలా మర్చిపోయావు చూసావా, నేను కరెక్ట్ టైంలో గుర్తు చేశానని అంటూ ఉంటే, నువ్వు చేసిన ఈ హెల్ప్ కి నేను చంపి పాతి పెట్టాలని అంటూ ఉంది. అంతలో అంకుల్ సూ ఆ డ్రెస్ వేసుకుని లోపలికి వస్తూ ఉంటే, యున్బాకి అతన్ని ఆ డ్రెస్ లో చూడగానే మన హీరో లాగా అనిపిస్తున్నాడు. అతను నేరుగా యున్బా దగ్గరికి వచ్చి డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, యున్బాకి వేరే దారి లేక బాగుందని అంటూ ఉంది. అదంతా మన హీరో సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.